శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన పెంకుటిల్లు నవల వినబోతున్నారు. 4 రోడ్లు కలిసే చోటు కొంచెం ఇవతలుగా ఒక పెద్ద ఇల్లుంది. ఆ సందులో మొదటి ఇల్లు అదే పెంకుటిల్లు. ఇంటి ముందు భాగంలో ఖాళీ ప్రదేశం, చాలా విశాలమైన ప్రదేశం. బయట రోడ్డు మీద నుంచి లోపల ఇంట్లోకి పోయేందుకు చిన్న దారి ఏర్పాటు చేయబడి ఉంది. ఆ దారికి అటూ ఇటూ ఉన్న విశాలమైన ప్రదేశంలో ప్రస్తుతం చెట్టు చేమ ఏదీ లేదు. పైపెచ్చు అపరిశుభ్రంగా ఉండి ఓ విధమైన అసహ్యాన్ని కలుగజేస్తోంది. ఆ పెద్ద పెంకుటిల్లు కూడా అట్లానే ఉంది. దాన్ని బాగు చేయిద్దామని కానీ శుభ్రంగా ఉంచుదామని కానీ ఎవరికీ ఆలోచన ఉన్నట్లు కనబడదు. పైకప్పు సరిగ్గా లేదు. వాన కురిస్తే నీరంతా ఇంట్లోనే ఉంటుంది. గోడలకు సున్నం పోసి ఎన్ని సంవత్సరాలు గడిచిందో. చాలా గాలివానల్ని చూసిన ఆ ఇల్లు ఇంకో 2-3 పెను తుఫానులు వస్తే నామరూపాలు లేకుండా సమసిపోవచ్చు. ఇంటి ముందున్న అరుగు మీద తాపీగా కూర్చుని చుట్ట కాల్చుకుంటున్న వ్యక్తి పేరు చిదంబరం. ఆయన వయసు 45 దాటింది. వేసుకున్న బట్టలు కొంచెం మాసి ఉన్నాయి. ఎవరికోసమో ఎదురు చూస్తున్నాడు. ఉదయం 10:30 దాటి ఉంటుంది. నాన్నా అని 8 ఏళ్ల పిల్ల ఛాయ బయటికి వచ్చింది. నాన్న జవాబు చెప్పకుండా ఊహాలోకంలో మునిగి ఉన్నాడు. నిన్నే నాన్నా. ఈసారి చిదంబరం ఉలిక్కిపడి చూసి ఏమిటి అన్నాడు విసుగ్గా. అమ్మ భోజనానికి రమ్మంది. ఎవరిని? ఆ పిల్ల తెల్లబోయి నిన్నే నాన్నా అంది. చిదంబరం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అప్పుడేనా? ఇప్పుడు టైం ఎంతైంది అన్నాడు. 10 దాటిందేమో. వాళ్ళంతా కూర్చున్నారు. అమ్మ నిన్ను కూడా రమ్మంది. సరే పద అంటూ లేచాడాయన. మళ్ళీ ఏదో గుర్తొచ్చి పోబోతున్న కూతుర్ని పిలిచి వాళ్ళు వస్తారేమో, నువ్విక్కడ ఉండి చూస్తూ ఉండు, రాగానే కూర్చోపెట్టు అని లోపలికి వెళ్ళిపోయాడు. చిన్నపిల్ల ఛాయ తండ్రి ఆజ్ఞ ప్రకారం అక్కడే కూర్చుని వీధిలోకి చూడసాగింది. చిదంబరం భోజనానికి పోయేసరికి అక్కడ చిన్న కొడుకు పెద్ద కొడుకు సిద్ధంగా కూర్చుని ఉన్నారప్పుడే. భోజనం ప్రారంభించాక ఇవాళ వంట ఇట్టా తగలబడిందేమిటి అన్నాడు నెయ్యి వడ్డిస్తున్న భార్య కేసు చూసి. బాగానే ఉంది. ఇవాళ అన్నీ నేతితో ముంచి తేలిస్తేను అని జవాబు సన్నగా వినవచ్చింది. నేతితోనా? ఆయన ఆశ్చర్యం చూసి ఆవిడ ముసుముసుగా నవ్వి ఆ అంది. ఆవిడలా నవ్వడం చూసి ఆయన గ్రహించుకొని ఓహో అదా అంటూ అన్నం గబగబా కలపసాగాడు. తండ్రికి కొంచెం దూరంలో కూర్చున్న చిన్న కొడుకు వాసుదేవరావు భోజనం మధ్యలో తలెత్తి మెల్లగా ఇవాళ జీతం కట్టాలి నాన్న అన్నాడు. అలాగే కడదాం అని సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇస్తావా మరి? నా దగ్గర డబ్బులు ఎక్కడవిరా? వాసు కొంచెం బిక్కమొహం వేసి మరి అలాగే కడదాం అంటివిగా అన్నాడు. అవునరా నాయనా, కానీ ఎప్పుడూ నేనిస్తుంటేనే కడుతున్నావా? కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి మళ్ళీ ఆయనే ఎప్పుడూ ఎవరిస్తున్నారో వాళ్లే ఇస్తారు అన్నాడు. అమ్మ దగ్గర డబ్బులు లేవట. నేను జన్మలో నమ్మని మాట. నమ్మకపోతే ఎవరికి నష్టం? నిజంగా చెబుతున్నాను. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు అంది ఆయన అర్ధాంగి. ఆయన గారు మాట్లాడకుండా ఊరుకునేసరికి ఇందాకటి నుంచి మాట్లాడకుండా భోజనం చేస్తున్న పెద్దన్నగారు నారాయణ ఎంత కట్టాలరా అని అడిగాడు. ఎంత కావాలో అతనికి తమ్ముడు చెప్పాక రేపు జీతాలు వస్తాయి, ఇస్తాలే అన్నాడు. తరువాత ఎక్కువ మాటలు లేకుండానే భోజనాలు జరిగాయి. చెయ్యి కడుక్కుని వస్తూ అమ్మాయి కనిపించట్లేదు అడిగాడు చిదంబరం. సుభద్ర గారి ఇంటికి వెళ్ళింది. ఓహో అని ఆయన తల ఊపి యువతలకు వచ్చే లోపలే నాన్నా అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఛాయ. ఏమిటి ఛాయమ్మా అని అడిగాడు చిదంబరం. వాళ్ళొచ్చారు నాన్న. వెంటనే ఆయన కంగారు పడుతూ బయటికి వచ్చి అరుగు మీద కూర్చున్న 3 పెద్ద మనుషుల వంక చూస్తూ ఇందాకటి నుంచి మీకోసమే చూస్తున్నాను. ఇవాళ్ళింత ఆలస్యం అయిందేమిటి? గదిలోకి రండి అంటూ ఎడం వైపున ఉన్న చిన్న గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ పరిచి ఉన్న చాప మీద 3 కూర్చున్నాక
తను కూడా కూర్చుని ఏమిటి సంగతులు అని ప్రశ్నించాడు. రోజు ఏముంటాయి అని బదులు చెప్పారు అందులో ఒక ఆయన. ఆయన గారి పేరు అవధాన్లు. 50 ఏళ్ళు పైబడ్డ మనిషి. ఏమండి మీరు అని చిదంబరం ఈసారి మధ్య కూర్చున్న రామ్మూర్తి గారిని అడిగాడు. నా జవాబు అదే. ఇహ మిగిలింది మీరు. గంగాధరం గారు నెరిసిన మీసాన్ని దువ్వుకుంటూ, నాకెప్పుడూ ఒకటే విశేషం, మా అమ్మాయికి పెళ్లి సంబంధాన్ని చూడడం అని బయట గుమ్మంలోకి చూశారు. నారాయణ తన పాత సైకిల్ను బయట పెట్టుకుంటూ ఈయన మాటలు విని కాబోలు ఒక చూపు కోపంగా విసిరి వెళ్ళిపోయాడు. ఆఫీసుకు కాబోలు. మా అబ్బాయి సంగతా? అవును అని చిదంబరం జవాబు చెప్పాడు. పాపం గంగాధరం గారికి వాళ్ళ అమ్మాయి పెళ్లి విషయం గురించే ఎప్పుడూ బెంగ అన్నాడు రామ్మూర్తి గారు. చేసేయడం అంటే నాకు ప్రాబ్లం కాదు, కాస్త అయిన వారికి ఇచ్చి చేద్దామని అని గంగాధరం గారు సమాధానం ఇచ్చారు. చిదంబరం తనకు ఆ ధోరణి ఇష్టం లేనట్లుగా ఇక ప్రారంభిద్దామా అంటూ పేకను బయటికి తీశాడు. చాలా కొద్దిసేపట్లో ఆటలో అందరూ సంపూర్తిగా నిమగ్నులైపోయారు. రాత్రి 10 గంటలకు పడుకుంటూ, ఇవాళ యమాగా ఆడేశాననుకో అన్నాడు చిదంబరం. భార్య జవాబు చెప్పలేదు. ఏమోయ్ అన్నాడాయన మెల్లగా మృదువుగా. శారదాంబ ఆయన వంక చూసింది. నువ్వు నా ప్రశ్నకు ఎందుకు జవాబు చెప్పలేదో కాస్త చెప్పు అన్నారాయన. బాగుంది, ఇది ఒక ప్రశ్నే. ఇవాళ నీతో మాట్లాడాలి. పడుకో. కూర్చునే వింటాను, చెప్పండి. సరే అయితే కూర్చునే విను అని ఆయన మెల్లగా మంచం మీద వాలి ఉపక్రమించాడు. చూడసలు ఈ మధ్య నాకు బొత్తిగా తీరిక లేకుండా ఉంది. పొద్దున్న 8ంటికి లేస్తానా, కాస్త స్నానము అది చేసేసరికి 10 ఊరుకుంటుంది. ఇంతలోనే పేకాటికి వాళ్ళు వస్తారయ్యే. వాళ్ళు వచ్చారా క్షణమైనా రెస్ట్ తీసుకునేందుకు వీలు ఉండదు. సాయంత్రం 5 దాకా అలా అయిపోతుంది. తర్వాత విషయం సరే అటు ఇటు షికారుకు పోయొచ్చేసరికి 8 అవుతుంది. నీ ఇంటి పనుల్లో నువ్వు ఉంటావు. దాసీదాన్ని పెట్టుకోవే అంటే పెట్టుకోవు. నా మాట ఒకటి కూడా వినవు కదా. అటువంటి నీతోనే 25 ఏళ్ళు కాపురం చేశాను. చూసుకో మరి. ఆవిడ చాటుగా కళ్ళు తుడుచుకొని, మీరు అసలు విషయం చెప్పనే లేదు అంది. ఆయన కంగారుగా, చెబుతున్నానే, నాకేమిటో ఒక విషయం చెప్పబోతే అనేక విషయాలు వచ్చేస్తాయి. అందులో నీతో మాట్లాడడానికి సావకాశం ఎప్పటికో గానీ చిక్కదాయే. ఒక్కసారిగా అన్నీ కక్కేయాలని ఉంటుంది. చూడసలు మాట్లాడుతూ అసలు విషయం మర్చిపోయాను అని కొంచెం ఆలోచించాడు. శారదాంబ ఏదో చెప్పబోగా హడావిడిగా, ఆగు, నన్ను చెప్పని, రాధమ్మకి ఎన్నేళ్లు నిండాయి అన్నాడు. 16 అందావిడ రుద్ధకంఠంతో. చూసావా, మనం ఇన్నాళ్ల వరకు దాని పెళ్లి విషయం ఆలోచించనే లేదు. మా అమ్మ అయినా సరిగ్గా చెప్పలేదు నాకు. ఆవిడ మధ్యలోనే ఆపి, అత్తగారు ఈ విషయం రోజు చెప్తూనే ఉందిగా అంది. బాగుంది, నేను అబద్ధం ఆడుతున్నానంటున్నావా? శారదాంబ జవాబు చెప్పే లోపలే, సరే ఒప్పుకుంటున్నానయ్యా, నాకు మతిమరుపు. అమ్మ రోజు చెబుతూనే ఉంది. నాకే తీరిక ఉండక ఎక్కడా సంబంధాలు చూడడం లేదు. ఇక మీద ఎట్లాగో తీరిక చేసుకోవాలి. ఒక్క పనా ఒక్క ఇదా, టైం అంతా పేకాటతోనే సరిపోయే. ఆ విషయం అలా ఉంచు. ఇంకొకటి చెబుదాం అనుకున్నాను. మన నారాయణకు పెళ్లి చెయ్యాలంటావా వద్దంటావా అన్నాడు గబగబా. చెయ్యాలి. ఆ మాట అన్నావు బాగుంది. వాడసలు ఈ విషయం ఎత్తడాయే. వాడి పెళ్లి విషయం వాడు అడగక్కర్లేదు. నాతో అసలు సాధారణంగా మాట్లాడు. రేపు కనుక్కో. అన్నట్లు ఇప్పుడే గుర్తొచ్చింది. మన ప్రకాశం గాడి నుంచి ఇవాళే ఉత్తరం వచ్చింది. అర్జెంటుగా 70 రూపాయలు పంపమని రాశాడు. వాడు లేనిపోనివి కోరుతున్నాడంటం లేదు. అవసరమే. పట్నంలో వాడి చదువు కోసం బోలెడు డబ్బు అవసరం అవుతుంది. కానీ ఎలా చచ్చేది చెప్పు. నా దగ్గర దమ్మిడి కూడా లేదని నీకు తెలుసు. మనకి ఉన్నది కాస్త పొలం, అదైనా సరిగా పండటం లేదు. ఆ పల్లెటూరు రైతు సఫాగా ఈ ఏడు కూడా ఎగ్గొట్టేశాడు కదా. వింటున్నావా? చెప్పండి అంది శారదాంబ. నేనేమో ఊరికనే కూర్చున్నానని లోకులు అనుకుంటారు. చాలా రోజుల దాకా నువ్వు అనేదానివి కదా. జరిగిపోయిన రోజుల్ని కాస్త గుర్తు తెచ్చుకో. రోజు నన్ను ఎటువంటి సూటిపోటీ మాటలనేదానివో.
నిజమే, పాపిష్టిదాన్ని, మిమ్మల్ని చాలా కష్టపెట్టాను అంది శారదాంబ గాద్గదికంగా. చిదంబరం వెంటనే అందుకొని, అలా అన్నావు బావుంది. నాకేమో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. డబ్బు లేకపోతే అలా చూస్తూ ఊరుకుంటాను కానీ వాడి కింద పని చేయను. మన నారాయణ్ణి చూస్తే అందుకే కోపం. కానీ వాడు నా మాట వినడుగా. ఉద్యోగం కోసం చదువు కూడా మానేశాడు. దానికి నేనేం చేయను అన్నాడు. ఈసారి శారదాంబ, మీరు చాలా తెలివిగలవారు. ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తారు అంది. కానీ చిదంబరం విచారంగా, ఎంత తెలివిగలవాడినైతే ఏం లాభం? అంతా నన్ను మోసం చేయాలని చూస్తూ ఉంటారు. ఆ రైతలా మోసం చేశాడా? తమ్ముడేమో. శారదాంబ అతన్ని వారిస్తూ, ఆ కబుర్లన్నీ ఇప్పుడేనా? పొద్దుపోయింది, పడుకోండి అంది. చిదంబరం ఒప్పుకొని, అలాగే, కానీ ఈ మధ్య నా ఒంట్లో ఏమీ బాగుండడం లేదు. రేపోసారి డాక్టర్కి కబురు చేయాలి. కాస్త కాళ్ళు పడతావు? తప్పకుండా, రేపు డాక్టర్ గారికి కబురు చేయండి అని శారదాంబ ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఇవాళ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీతో మాట్లాడితే ఎప్పుడూ ఇలాగే ఉంటుంది అని చిదంబరం కళ్ళు మూసుకున్నాడు. శారదాంబ దీర్ఘంగా నిట్టూర్చింది. రాధకు నిద్ర పట్టలేదు. పడుకుందామని చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తోంది, కానీ సఫలం కాలేదు. ఇంతలో పక్క గదిలోంచి తండ్రి మాటలు వినిపించడం ప్రారంభించాయి. ఆయన అలా మాట్లాడుతుంటే రాధకు శ్రద్ధగా వినాలనిపిస్తుంది. తీరా విన్నాక ఆమె హృదయం ద్రవించిపోయి ఎందుకు విన్నాను అనుకుంటుంది. ఇవాళ కూడా అలాగే జరిగింది. నిద్ర పూర్తిగా దూరమైపోయింది. ఆలోచనలతో సతమతమవుతూ పక్క మీద పడుకోవడం కూడా కష్టంగా ఉంది. కొంతసేపు గడిచాక పక్క గదిలోంచి తండ్రి మాటల ధోరణి కూడా ఆగింది. ఏదో తోచి మెల్లగా లేచింది. నిశ్శబ్దంగా తలుపులు తీసుకుని ఆరుబయట ప్రదేశంలోకి వచ్చింది. పండువెన్నెల కాస్తోంది. ఆ కాంతిలో అక్కడ శాశ్వతంగా స్థావరం ఏర్పరచుకున్న చెత్తా చెదారం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో ఆ పాడు ప్రదేశాన్ని బాగుచేసి పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చటి చెట్లు మొలిపించాలని ప్రయత్నించేది ఒక్కగానొక్క వ్యక్తి. కానీ ఈ రాక్షసి మూకు ముందు, అల్లరి పిల్లల ముందు ఆమె ప్రయత్నాలు ఎందుకు కొరగకుండా పోతున్నాయి. అప్పుడప్పుడు చాలా కష్టపడి కాస్త చోటుని శుభ్రం చేసి ఏవో విత్తనాలు జల్లేది. మర్నాడు ఉదయం వచ్చి చూసేసరికి నిన్న ఆమె బాగు చేసిన ప్రదేశమే ఆచూకీ దొరికేది కాదు. ఇంట్లో పిల్లలకు ఎంత అధికారం ఉందో పరాయి వాళ్ల పిల్లలకు కూడా అంతే అధికారం ఉంది. నీళ్లు నిండిన కళ్ళతో ఆమె అలాగే చూస్తూ నిల్చుంది. రోజూ చూసే విషయాన్ని గురించి కూడా చింతపడడం ఎందుకో ఆమె స్వభావం అయిపోయింది. ఆమెలో అలుముకుంటున్న ఆలోచనలు ఒక సరైన స్థాయిని చేరకముందే ఆమె త్రొళ్ళిపడింది. ఆ పాడు ప్రదేశంలో ఒక మూల నుంచి ఏదో చప్పుడు వినిపించింది. జాగ్రత్తగా వింది. ఎవరో ఒక మూల నేలను తవ్వుతున్నారు. ఒక్క క్షణం భయంగా తటస్థంగా నిలబడిపోయింది. పెద్ద చెత్తకుప్ప పక్కన ఒక చిన్న కుర్రవాడు చిన్న ఇనుప వస్తువుతో మట్టిని తవ్వుతూ కనిపించాడు. ఏమిట్రా అది? ఆ కుర్రవాడు కాస్త హడలిపోయి వెనక్కి తిరిగాడు. తర్వాత తేరుకుంటూ, నువ్వా రాధ వదినా? ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉంటావా అన్నాడు లేచి నిలబడి బతిమాలుతూ. అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బా, ఒట్టు వేస్తే గాని చెప్పను. రాధ మట్టితో నిండిన అతని చేతిలో తన తెల్లని చెయ్యి ఉంచి, చెప్పు అంది. ఎవరికి చెప్పవుగా. ఒట్టు వేశానుకా. కృష్ణుడు సిగ్గుపడుతూ, నిన్న వెంకటేశం చెప్పాడు ఈ చోట్లో డబ్బున్నదని. పూర్వం ఎవరో ఇక్కడ పాతి పెట్టారట. అదేదో చూద్దామని తవ్వుతున్నాను అన్నాడు. రాధ ఆశ్చర్యంగా, నిధా అంది. రాధ మళ్ళీ తేరుకొని, ఎవరు బాబు నీకు చెప్పింది? అయినా నీకంత డబ్బు ఉంది కదా, అది చాలదా అంది నవ్వుతూ. నాకోసం ఏమిటి మరి? అదేదో నీకే ఇచ్చేద్దామని. రాధ ఇంకా నవ్వుతూ, బాగుంది ఈ విషయం, ఉండు. అసలు ఇంత రాత్రివేళ ఎలా వచ్చావు? ఆ మాత్రం రాలేనేమిటి? నిద్రపోతున్నట్లు నటించాను. అంతా నిద్రపోగానే వచ్చేశాను. భయం వేయలేదా? సరే పోయి పడుకో. కృష్ణుడు కొంత దూరం పోయి, ఎవరికీ చెప్పవుగా అని అరిచాడు. ష్, అరవకు, చెప్పన్లే. వాడు వెళ్ళిపోయాడు.
ఈ వెర్రిబాగుల అబ్బాయిని గురించి ఆలోచిస్తూ ఆమె అక్కడే ఒక క్షణం నిలబడింది. వాడి ప్రవర్తన, ఉద్దేశాలు తలుచుకునేసరికి అప్రయత్నంగా ఆమె పెదాల మీద చిరునవ్వు అవతరించింది. కానీ అలా ఎక్కువసేపు గడవక ముందే తానక్కడ నిలబడి ఉండడం ఎంత ప్రమాదకరమో గ్రహించుకొని యువతలకు వచ్చేసింది. కానీ ఆమెకు నిద్ర రావడం లేదు. ఇంకా అలానే చాలాసేపు నిలబడిపోవాలని అనుకుంది. ఇంట్లో అంతా ఏం చేస్తున్నారు? లోపలికి పోయి చూస్తే తల్లి, తండ్రి మంచి నిద్రట్లో ఉన్నారు. వాసు అవతల గదిలో నిద్రపోతున్నాడు. పెద్దన్నయ్య గదిలో లైటు వెలుగుతోంది. ఆమె ఆశ్చర్యపడింది. ఆ లైటు ఇందాక లేదు. ఇంతవరకు అన్నగారు మేల్కొని ఏం చేస్తున్నట్లు? గది కిటికీలోంచి తొంగి చూసింది. నారాయణ డ్రా ముందు కూర్చుని హరికేన్ లాంతర్ వెలుగులో ఏదో రాసుకుంటున్నాడు. తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నావన్నాయ్? నారాయణ తలెత్తి చూసి, మరి నువ్వేం చేస్తున్నావు ఇంత రాత్రి వరకు అని అడిగాడు. ఎంతసేపటికి నిద్ర పట్టలేదు. ఇంతలో నీ గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది. చూద్దామని వచ్చాను. నేను పడుకుని నిద్ర రాకపోతే ఆఫీస్ కాగితాలు కాస్త చూద్దామని లేచాను చెప్పాడు నారాయణ. అయితే ఇంత రాత్రి వేళ అంది ఆశ్చర్యంగా. నారాయణ విచారంగా నవ్వి, పర్వాలేదులే రాధా, నాకు కష్టపడ్డం అంటే సరదా అన్నాడు. అందుకే నిన్ను అందరూ అట్లా బాధ పెడుతున్నారు. కానీ నాకేమిది బాధ అనిపించట్లేదు. నీ మాటలు ఎప్పుడూ ఇలాగే ఉంటాయన్నాయి. నేను రోజు చూడటంలా ఏటొచ్చి ఇంట్లో కష్టపడేది నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు. అన్నగారు నవ్వి ఊరుకున్నాడు. పోనీ నేనేమైనా సాయం చేద్దామా అంటే నాకు చదువు, సంధ్య పెద్దగా ఏమీ చదివించలేదాయే అంది రాధ విషాదంగా. ఆడవాళ్లకు చదువు నువ్వు అనుకున్నంత అవసరం లేదు రాధా. తన విశాల నేత్రాలను ఎత్తి అతని వంక చూస్తూ, చూస్తున్నానుగా, నువ్వెప్పుడూ ఇలాగే అంటావన్నాయ్. ఆడవాళ్ళకి చదువు ఎందుకు అవసరం లేదు? వాళ్ళు మటుకు ఉద్యోగాలు చేయకూడదా అంది. అతను కొంచెంగా నవ్వి, ఇది చాలా వెర్రి అభిప్రాయం అమ్మాయి. ఈ విషయంలో నేను నీతో ఏకీభవించలేను. మగవాళ్ళంతా కష్టపడి పనిచేస్తే వాళ్లకు పనులు చేయాల్సిన అవసరం ఏమిటి? మరి మీ మగవాళ్ళంతా కష్టపడి పని చేయకపోతేనో? నువ్వు ఈ ప్రశ్న కేవలం కొందరినే దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నావు. ఒకడు ఎందుకు పని చేయడు? అవసరమని తోస్తే శుభ్రంగా చేస్తాడు. అదీగాక ఆడది ఉద్యోగంలోకి పోవలసి వచ్చినా చూస్తూ ఊరుకునేవాడి విషయం అంటావా? అటువంటి వాణ్ణి మానవుడి కింద జమ చెయ్యను నేను. రాధ ఏమీ అనలేక, నీ సిద్ధాంతంలో నీకు చాలా నమ్మకం ఉందన్నాయ్ అంది. కొంచెంసేపు గడిచాక, నేను విషయం అడగనా అన్నాయ్ అంది. అడుగు. ప్రకాశానికి డబ్బు చాలా అవసరంగా ఉందని ఇవాళ ఉత్తరం వచ్చింది. వాడు ఎంతో అవసరం ఉంటే గాని అలా రాయడు. నాకు ఎవరూ ఏ విషయం చెప్పలేదే అన్నాడు నారాయణ తెల్లబోతూ. నాన్న విషయం నీకు తెలుసుగా, అమ్మ నీకు చెప్పాలి. ఆయన గారు ఈ విషయాన్ని అమ్మకు కూడా ఇప్పుడే తెలియజేశారు అంది రాధ. ఎంత పంపమన్నాడు? 70 రూపాయలు. నారాయణ కొంచెంసేపు ఆలోచించి, ఈసారి డబ్బు పంపడం నాకు చాలా కష్టం అవుతుంది అనుకుంటాను రాధా అన్నాడు. ఏం చేత? రేపు జీతం వస్తుందనుకో, కానీ వచ్చింది వచ్చినట్లే అయిపోతుంది. ఆఫీస్లో ఇంటి ఖర్చుల కోసం కొందరి దగ్గర అప్పు చేశాను. జీతం రాగానే వాళ్ళకి ఇవ్వకపోతే ఊరుకోరు. వాసుగాడి జీతం రేపు కట్టాలి. ఇంట్లో ఎల్లుండికి వెచ్చాలు ఏమీ లేవని ఇందాకే అమ్మ చెప్పింది. ఇవన్నీ అయిపోతే 5-6 రూపాయలు మిగులుతాయి. 70 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కానీ అవసరం కదా అన్నాయ్. నిజమే, అవసరమైనవన్నీ ఎలా లభిస్తాయి? రాధ కొంచెంసేపు ఊరుకుని, నిన్నో ప్రశ్న అడుగుతాను, మనస్ఫూర్తిగా ఇష్టమేనా అంది. దానికి నారాయణ బాధగా, నన్ను అనుమానిస్తావా రాధా అని సమాధానం చెప్పాడు. ఆమె కూడా యథాపూరితంగా, నేను అనుమానించట్లేదన్నాయ్, తెలియక అడిగాను, కష్టం కలిగితే క్షమించు అంది. కొంతసేపటికి అతను మాట్లాడకపోయేసరికి మళ్ళీ తానే, ప్రకాశం అన్నయ్య మనం పంపే కొంచెం డబ్బుతో ఎలా కాలం గడుపుతున్నాడో అర్థం కాదు. మా స్నేహితురాలు ఒక ఆమె అన్నగారిని చూస్తున్నానుగా, నెలకు 100 రూపాయలు పంపితే సరిపోలేదని వారానికో ఉత్తరం అంది రాధ. ఆమె మనసు చాలా కష్టపడుతోందని గ్రహించిన నారాయణ, ఆ విషయాలన్నీ ఇప్పుడెందుకు? చాలా రాత్రైంది, పోయి పడుకో
అన్నాడు. పడుకుంటానన్నాయ్. రేపు ఎలాగైనా డబ్బు కోసం ప్రయత్నించు అని రాధ అక్కడి నుంచి కదిలి మెల్లగా వెళ్ళిపోతూ అంది. నువ్వు కూడా నిద్రపో, ఆ పని ఏదో రేపు చూసుకోవచ్చు అంది. నారాయణకి మనసు చెదిరిపోయింది. ఇప్పుడు ఆ కాగితాలు ముందు వేసుకుని కూర్చునే ఓపిక కూడా లేదు. అతని చెల్లెలు వెళ్ళిపోయాక దీర్ఘంగా నిట్టూర్చి దీపం ఆర్పేసి తను కూడా పడుకున్నాడు. మధ్యాహ్నం భోజనాలు చేశాక ప్రమీల కోసం వెళ్ళింది రాధ. వెళ్ళేసరికి ప్రమీల వీణ వాయించుకుంటూ కూర్చుంది. రాధ కూడా కూర్చుంటూ, నాకు వీణన్నా రాదు అంది. నేర్చుకుంటే ఎందుకు రాదు, నువ్వు నేర్చుకోలేదు అంటూ ప్రమీల ఆ వాయిద్యాన్ని కొంచెం దూరంగా నెట్టింది. నాకొకటి వచ్చు గనకనా, నీలాగా చదువుకున్నానా, నీలాగా పాడతానా అంది రాధ. ఎందుకు తెప్పి పొడుస్తావు, వీటన్నింటినీ మించిన అందం సుగుణం ఇవన్నీ ఉన్నాయి చాలదా అంది ప్రమీల సమాధానంగా. అవన్నీ నీకు మాత్రం లేనట్లు. దానికి ప్రమీల సమాధానం చెప్పేలోపే సుభద్రమ్మ గారు లోపల నుంచి వస్తూ, ఏమిటమ్మా ఇవాళ విశేషాలు అంది. ఏమున్నాయండి. సుభద్రమ్మ గారు కూడా అక్కడే చాప మీద కూర్చుంది. కొంతసేపు ఆ కబుర్లు అయ్యాక, వీడి మీద ఒక పాట పాడితే వింటాను అంది రాధ. ఆయన వస్తారేమో అంది సిగ్గుతో. ఎవరు, నీకు తెలీదా? అతను నిన్న సాయంత్రం వచ్చాడు. అతనమ్మా మీ ప్రమీల భర్త అంది సుభద్రమ్మ గారు. రాధ చిరునవ్వుతో, పర్వాలేదులే, వస్తే వింటారు. నీ పాట వినే హక్కు ఆయనకి లేదా ఏం అంది. ప్రమీల మాట్లాడకుండా వీణ అందుకుంది. చాలా కొద్దిసేపట్లో తన మధుర మంజుల గానంతో అక్కడ కూర్చున్న ఇద్దరిని పరవశుల్ని చేసింది. కానీ ఎక్కువసేపు గడిచిపోకముందే ఇద్దరేగాక మూడో వ్యక్తి కూడా ఆ గానామృతాన్ని ఆస్వాదించాడు. ఎన్నో నిమిషాలు అలా దొర్లిపోయాక ప్రమీల పాడుతూనే ఎందుకో ముందు గది వైపు చూసి సిగ్గుపడి పాడడం ఆపేసింది. ఆపేశావే అడిగింది రాధ. ఎందుకే మధ్యలో ఆపేశావు అడిగింది సుభద్రమ్మ గారు. ప్రమీల జవాబు చెప్పకుండా ద్వారం వైపు ఓరగా చూసింది. రాధ గ్రహించుకొని తల ఎత్తి చూసేసరికి అక్కడ ప్రమీల భర్త నిలబడి ఉన్నాడు. అతని పక్కకు తప్పుకున్నాడు. సుభద్రమ్మ గారు తమాషాగా వచ్చిన పరిస్థితినంతా పరికించి అటువైపు వెళుతూ, ఎంతసేపు అయింది నాయనా వచ్చి అని అడిగింది. నేను వచ్చి ఎంతసేపు అయితే ఏమిటి గాని నా గురించి పాట ఆపక్కర్లేదని చెప్పండి అన్నాడతను గది లోపల నుంచే. ఈ జవాబు విని ఒకరి ముఖం ఒకరు చూసుకొని నవ్వుకున్నారు ముసిముసిగా. అయితేనే వెళతాను అంది రాధ. కానీ ప్రమీల వారిస్తూ, ఎందుకు వెళ్ళిపోవడం అడిగింది. ఆ సమయంలో అక్కడే ఉండడం రాధకు చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు అక్కడ లేకుండా ఉంటే ఎంతో బాగుండనని తోచింది. సుభద్రమ్మ గారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాక ప్రమీల, ఉండు ఇప్పుడే వస్తాను అని భర్త గదిలోకి వెళ్ళింది. మగాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఆడవాళ్ళు ఇలా ప్రవర్తిస్తారన్నమాట అన్నాడు భర్త. దానికి ఏ భార్య మటుకు సమాధానం చెప్తుంది. అయితే ఇంతసేపటికి అన్నమాట తీరుబాటైంది అన్నాడు నింద మోపుతూ భర్త. ఆమె సిగ్గుపడి, ష్ అరవబోకండి, బయట రాధ ఉంది అంది మెల్లిగా. రాధ ఎవరో అడగవలసిన పని లేదు ప్రమీల భర్తకు. అది వరకు చాలాసార్లు ఆమెను చూసే ఉన్నాడు. ఆమె నీకు పనిలే గడుసు పిల్లలా లేదు, చాలా మంచి పిల్లలా ఉంది. అవును, నేనే మహా గడుసుదాన్ని. అప్పుడే కోపం వచ్చినట్లుంది అన్నాడతను భార్య మూతి ముడుపు కనిపెట్టి. ఆమె కొంచెం నవ్వుతూ, కోపం ఏం లేదు, నేను రాధతో మాట్లాడాలి. చాలాసేపటిదాకా మీరు ఒంటరిగా కూర్చోవాలి అంటూ అతని బిక్కమొహంతో ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా బయటికి వచ్చేసింది. స్నేహితురాలు ఎంత కులాసాగా మాట్లాడుతున్నా ఆ రోజు రాధ మనసు సరిగా లేదు. ఆమె మనసంతా ఏవేవో ఆలోచనలతో నిండిపోయింది. అసలు ఇవాళ ఇక్కడికి రావడంలో ఆమె ఉద్దేశం వేరు. కానీ ఎంత ప్రయత్నించినా ఆమె అడగదలిచింది అడగలేకపోయింది. చాలాసేపు అయ్యాక వెళతాను అంటూ లేచింది. బయటికి వచ్చి పరధ్యానంగా నడవసాగింది. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన ప్రమీల ముందు తను అసలు విషయం వెల్లడి చేయలేక ఎందుకింత సిగ్గుపడింది? తన కోరిక ప్రమీల తీర్చలేదని భయపడిందా? తన ప్రవర్తన తనకే అసహ్యం వేసింది. ప్రకాశం అన్నయ్య ఎంత ఇబ్బంది లేకపోతే ఉత్తరం రాస్తాడు? డబ్బు అందక వాడెంత బాధపడుతుంటాడు? వదినా తలెత్తి చూసింది.
కృష్ణుడు వాళ్ళ ఇంటి వాకిట్లో నిల్చుని పిలుస్తున్నాడు. ఆగిపోయి ఏమిటి అడిగింది. మా ఇంటికి రాకూడదు. ఎందుకు కుతూహలంగా ప్రశ్నించింది. మా అమ్మతో కాసేపు మాట్లాడిపోదువు గాని. సరే పద అని 2 అడుగులు ముందుకు వేసి మీ అమ్మగారు ఏం చేస్తున్నారు అడిగింది. లోపలేదో పనిచేస్తోంది అని లోపలికి పరిగెత్తబోయి తల్లితో రాధ వచ్చిన విషయాన్ని చెప్పాడు. వస్తున్నా కూర్చో అమ్మా అని లోపలి నుంచి ఆవిడ అరిచింది. రాధ అక్కడున్న ఓ చాప మీద కూర్చుంది. కృష్ణుడు మళ్ళీ ఆమె దగ్గరికి వచ్చి కూర్చుని నిధి అంటే ఏమిటి వదినా అని అడిగాడు. నిధి అంటే ఏమిటో తెలియకుండానే దానికోసం నువ్వు తాపత్రయపడుతున్నావా? అయినా అప్పుడు తెలిసిపోయినట్టు తలూపావుగా అంది రాధ. కృష్ణుడు వాదిస్తూనే పో చెప్పు అన్నాడు. చెప్పేదేమిటి? అసలంత రాత్రి వేళ డబ్బు కోసం ఎందుకు ఆరాటపడాల్సి వచ్చిందో కాస్త చెప్పు. వాడు ఒక్క క్షణం ఊరుకొని నా కోసం ఏమిటమ్మా, నీకోసం. నీకు బోలెడంత డబ్బు ఉంటే నాకెంతో బాగుంటుంది అన్నాడు రాధ. నాకు డబ్బుంటే నీకు బాగుండడం ఏమిట్రా అని అడిగింది రాధ ఆశ్చర్యంగా. కృష్ణుడు 2 నిమిషాలు తటపటాయించి చెప్పనా, మరి ఎవరికి చెప్పవు కదా అన్నాడు. వాడేదో మామూలుగా అని ఉంటాడని రాధ మొదట అనుకుంది. కానీ ఇలా తటపటాయించేసరికి నిజంగానే ఇందులో ఏదో రహస్యం ఉందని భావించి చెప్పు, ఎవరికి చెప్పనులే అంది. నీకు కూడా డబ్బు ఉంటే మా అన్నయ్యకి ఇష్టం. ఎందుకని ఇష్టమో నాకు కూడా తెలీదమ్మాయి. నాకు అంతవరకే చెప్పాడు అని ఇహ అక్కడ ఉండకుండా లోపలికి పారిపోయాడు. రాధ నిశ్చేష్టురాలే కూర్చుండిపోయింది. ఈ వెర్రి కుర్రాడి మాటలు ఇవాళ చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇలా వాడు ఇంతకు ముందెన్నడూ మాట్లాడి ఉండలేదు. వీడికి ఉన్న వెర్రి ఒకవేళ ఏమైనా ఎక్కువైందేమోనని తలపోసింది. వాణ్ణి పిలిచి ఇంకా అడుగుదాం అనుకుంది. కానీ కంటికి కనిపించకుండా పారిపోయాడు. ఇంతలో లోపల నుంచి కృష్ణుడి తల్లి వస్తూ ఏమిటమ్మా ఈ మధ్య కనబడ్డం మానేశావు అంది. అంతా కులాసాగా ఉన్నారా? ఇటువంటి ప్రశ్నలు జవాబులు రాధకు విసుగు కలిగిస్తాయి. అందులోనూ ఈవిడ సంభాషణ లాంఛనప్రాయంగా ఉంటుందని రాధ దృఢ నమ్మకం. ఆవిడ చాలాసేపు రాధను కదలనీయలేదు. అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ చెబుతూ కూర్చుంది. ఇవాళ రాధ కనిపించింది. రాధతో కాకపోయినా సరే ఎవరితోనైనా సరే రోజు అలా మాట్లాడుతూ కూర్చోవలసిందే. ఎంతసేపటికో రాధ బలవంతంగా లేచి నిలబడి వెళ్తానండి అంది. సరే నీ ఇష్టం. ఒరే కృష్ణ, ఆ బుట్టలోంచి 2 పళ్ళు తెచ్చి వదినికియరా అందావిడ. కొన్ని క్షణాలు గడిచాక కృష్ణుడు 2 బత్తాయి పళ్ళు తెచ్చి రాధ చేతిలో ఉంచి పెద్దలా నిలబడ్డాడు. వస్తానని చెప్పి బయలుదేరింది. ఇవాళ జరిగిన ప్రతి విషయం ఆమెను చిరాకు పరుస్తోంది. కృష్ణుడు ఎందుకు అలా మాట్లాడాడు? అందులో అంతరార్థం ఏమిటి? అసలు తనని వాడు వదిన అని ఎందుకు పిలుస్తున్నాడో చాలా రోజుల నుంచి అడగాలనుకుంటోంది. కానీ మళ్ళీ నిగ్రహించుకుని ఒక్కొక్కరి అలవాటును బట్టి ఉంటుంది అని భావించి ఊరుకుంది. ఇవాళ ఈ ప్రశ్న వచ్చింది. తనని వదిన అని ఎందుకు పిలుస్తున్నాడు? ఆమె ఇలా ఆలోచిస్తూ నడుస్తుండగానే ఇల్లొచ్చింది. ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో వాసు 2-3 స్నేహితులతో కలిసి ఏదో హడావిడి చేస్తున్నాడు. రాధను చూసి అక్కయ్యోయ్, ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు పెడుతున్నా, రేపటి నుంచి ఎలా ఉంటుందో చూసుకో మరి అన్నాడు. రాధ వాడి మాటలు వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది. ఛాయ ఎదురుగా వచ్చేసరికి తన చేతిలో ఉన్న 2 పళ్ళు ఇచ్చేసి తల దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి పోయావమ్మా అని ప్రశ్నించింది వంటింటి గుమ్మం దగ్గర చాప వేసుకుని పడుకున్న తల్లి. రాధ జవాబు చెప్పేలోపు లోపల నుంచి ముసలావిడ వస్తూ ఎక్కడికే, వేళాపేళా లేకుండా నీ పెత్తనాలు, ఓ అడగడము పెట్టడం ఏవైనా ఉందా అంది కోపంగా. అటువంటి మాటలు పడ్డం రాధకి చేత కాదు. వెంటనే అందుకొని ఏమంత కాని పని చేశాను, ఎందుకలా విరుచుకుపడుతున్నావు అంది సూటిగా. ముసలామె ఇంకా రెచ్చిపోతూ మాటకు మాట సమాధానం చెప్పడం మాత్రం చేతవనే గడుగ్గాయి, నువ్వెలా బాగుపడతావో నే చూస్తాగా అంది. నా బాగోగుల విషయం నీకెందుకులే తల్లి, అవసరమైన వాళ్ళు పట్టించుకుంటారు. ముసలామె నోరు నొక్కుని వెడ్డూరంగా ఏమిటి, నేను పరాయిదాన్నైపోయానా అంది. రాధ ఈసారి కోపంగా ఎందుకలా ప్రతిదానికి పెడర్థం తీస్తావు, అసలు నిన్నెవరు జోక్యం కలుగజేసుకోమన్నారు అని మాటకు మాట అంటించింది. ఆవిడ మరీ కోపంగా అదుపాజ్ఞలో పెట్టేవాళ్ళు లేకపోతే వయసు వచ్చిన ఆడవాళ్ళు ఇలాగే మాట్లాడతారు,
ఇంతకీ అజలు పజలు తల్లికి అనుకోవద్దు అనేసింది విసురుగా. తన తల్లిని ఇంత మాట అనేసరికి రాధ కోపం వచ్చి, ఎవరి సంతానాన్ని వాళ్ళు అదుపాజ్ఞలో పెట్టుకోవడం అంత సులభమైన విషయం కాదు నాయనమ్మ. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నీకే తెలుస్తుంది అంది, ముందు వెనక ఆలోచించకుండా. దానికి ముసలావిడ ఏమని సమాధానం చెప్పేదో గాని ఇంతలోనే శారదాంబ అందుకొని నోర్మయ్ అని అరిచింది అంతులేని కోపంతో. అప్రయత్నంగా రాధ నోరు మూతపడింది. చూస్తూ ఉండగానే ఆమె నేత్రాల అశ్రుపూరితాలవగా తల ఉంచుకుంది. ముసలామె కసతీరినట్లుగా మిగిలిన 4-5 పళ్ళు పటపట్లాడించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చాలాసేపు గడిచాక పిచ్చి తల్లి అంటూ శారదాంబ కూతుర్ని గట్టిగా హృదయానికి హత్తుకుంది. మొదటి భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.